డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటున్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, ట్రంప్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో మనం అప్పట్లో ఒక వీడియో చేసాం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ పైన కూడా టార్గెట్ ఉంది, ఇమీడియట్లీ రిజైన్ చేయాలి, చెప్పిన వెంటనే రిజైన్ చేసిన వాళ్ళకి శాలరీ 1 year శాలరీ అంతా ఇచ్చేస్తామని చెప్పేసి కూడా. ఇప్పుడు మళ్ళీ చూసుకుంటే పెద్ద సంక్షోభం అనుకోవాలి. 1,00,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు రిజైన్ చేయాలని చెప్పేసి నోటీస్ అయితే రావడం జరిగింది. ఇమీడియట్గా చేస్తే మీకు శాలరీ ఇచ్చేస్తాం, ఒకళ్ళు చేయకపోతే బలవంతంగా మిమ్మల్ని పంపించేయాల్సినటువంటి పరిస్థితి అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇప్పుడు ట్రంప్ డెసిషన్స్ చూసుకుంటా ఉంటే ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పైన పడింది అనుకోవాలా? మరి 1,00,000 మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిజైన్ చేయడం కూడా చూస్తున్నాం మనం. ఇవన్నీ ఎందుకు అంటే ట్రంప్ ఒక నిర్ణయానికి వచ్చాడు, ప్రభుత్వం మీద భారం తగ్గించాలి. ప్రభుత్వ ఉద్యోగులు విపరీతంగా ఉన్నారు. ఏ దేశమైనా నిర్మించుకునే క్రమంలో ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగులు అవసరం పడతారు. కానీ ఒకసారి నిర్మాణం పూర్తయిపోయి ఒకసారి పూర్తిగా ఎస్టాబ్లిష్మెంట్ అయిపోయిన తర్వాత అంతమంది అవసరం ఉండరు. చాలామంది ఊరికే కూర్చొని జీతం తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళని తొలగించడానికి అంత సులభంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోలేవు. ఎందుకంటే దాని ఇంప్లికేషన్స్ ఎట్లా ఉంటాయో చెప్పడం చాలా కష్టం. ఒక్కోసారి ప్రజలకు సకాలంలో సౌకర్యాలు అందకపోతే, సేవలు అందకపోతే ప్రజలు తిరగబడే ప్రయత్నాలు జరుగుతాయి. ఉన్నటువంటి స్టాఫ్ని వేగంగా పనిచేయించడం, గతంలో ఎక్కువ మంది చేసే పనిని ఇప్పుడు తక్కువ మంది చేయడం, దానికి వాళ్ళని సన్నాహం చేయడం, దానికి తగినటువంటి ట్రైనింగ్, దానికి తగినటువంటి వసతి సౌకర్యాలు కల్పించడం, ఇవన్నీ క్విక్గా తీసుకోవాలి. ఏమాత్రం లేట్ చేసినా ఫలితం ఏమవుతుందంటే, గవర్నమెంట్ ఉద్యోగులు అంటే ఎవరు? ప్రజలకు సేవ చేయడం కోసం పెట్టినవాడు. ప్రజలకు సేవలు సకాలంలో అందకపోతే ప్రజలు తిరుగుబాటు వస్తే తద్వారా రీకాల్ సిస్టమ్ లోపల ప్రెసిడెంట్ని దింపగలిగే అవకాశాలు ఉంటాయి. అయినప్పటికీ ట్రంప్ మొండివాడు కాబట్టి మొండి నిర్ణయం తీసుకున్నాడు. గత వారంలోనే లాస్ట్ డేట్ ప్రకటించాడు. ఆ డేట్ వరకు ఎవరైతే రాజీనామాలు చేయరు స్వచ్ఛందంగా, తర్వాత వాళ్ళని పూర్తిగా తొలగించడం జరుగుతుంది బలవంతంగా. వాళ్ళకి ఏ రకమైన బెనిఫిట్స్ రావు. ఆయన ఇచ్చిన డేట్ లోపల ఎవరైతే రాజీనామా చేస్తారో స్వచ్ఛందంగా వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని ఇస్తూ 8 నెలల పాటు వాళ్ళని లీవ్ లో ఉన్నట్టుగా పరిగణించి ఆ 8 నెలల శాలరీ కూడా ఇస్తారు. ఇది చాలా పెద్ద బెనిఫిట్ కింద లెక్క. 8 నెలలు శాలరీ వస్తుంది కాబట్టి ఆ 8 నెలల్లో వాళ్ళు ఏం చేయాలో నిర్ణయించుకుంటారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాయి కాబట్టి పెద్ద మొత్తంలో వచ్చే డబ్బుతోటి వాళ్ళు ఏదైనా వ్యాపారాలు కానీ, లేకపోతే దాన్ని బ్యాంకుల్లో దాచుకొని డబ్బు రావడం కానీ, ఏదైనా షేర్ మార్కెట్లో పెట్టుకోవడం కానీ, మరొక రకంగా ఆదాయం వచ్చేట్టుగా వాళ్ళు ప్రయత్నాలు చేసుకుంటారు. వాళ్ళు వేరే ప్రైవేట్ జాబ్లో చేరేటువంటి ప్రయత్నాలు కూడా చేయొచ్చు. అంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వలసదారులందరినీ బయటికి పంపిస్తున్నాడు కాబట్టి, అక్కడ ఉద్యోగాలు చాలా ఎక్కువగా దొరికే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, ఆల్రెడీ ప్రభుత్వ రంగంలో ఎంతో కొంత అనుభవాన్ని సంపాదించారు కాబట్టి, ఏమాత్రం కూడా అనుభవం లేనట్టు ఉద్యోగుల కన్నా అనుభవం ఉన్నట్టు ఉద్యోగులు, ఏదో ఒక ఉద్యోగంలో అనుభవం ఉన్నా ఇంకొక ఉద్యోగంలో కొద్ది గొప్ప బేసిక్స్ అయితే ఉంటాయి. దాంట్లో 100% ఆ జాబ్కు ఫిట్ అవుతారా లేదా చెప్పడం కష్టం. కానీ బేసిక్గా కస్టమర్తో ఎలా రిలేషన్ పెంచుకోవాలి, ప్రజలకు ఎట్లా సర్వీస్ ఇవ్వాలి, ఏం చేయాలి, ఇలాంటివన్నీ కొన్ని బేసిక్గా, అలాగే పెద్దవాళ్ళ దగ్గర ఎట్లా, ఆఫీసర్ దగ్గర ఎట్లా ఉండాలి, నడుచుకోవాలి, కొన్నిటి ఎలా ఉపయోగించాలి, ఇవన్నీ కూడా క్విక్గా రియాక్షన్ ఎట్లా, ఇలాంటివన్నీ చాలా కొన్ని బేసిక్ విషయాలన్నీ తెలుస్తాయి. సో అలా ఉండేటట్టుగా చేద్దామనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఎంప్లాయీస్ని వీలైతే వదిలించుకుంటే ప్రభుత్వ ఖర్చు తగ్గిపోతుంది. ప్రభుత్వ ఖర్చు తగ్గినప్పుడు ఏమవుతుందంటే ఆదాయ వనరులు పెరుగుతాయి. వచ్చే ఆదాయం అంతా కూడా ప్రభుత్వం ఉద్యోగులకే డబ్బులు ఖర్చు అయినట్టయితే కష్టం అనే ఉద్దేశంతో ప్రయత్నం చేశారు. దీనివల్ల సుమారుగా బిలియన్స్ రూపీస్, చాలా బిలియన్స్ నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంత నష్టపోయినా కూడా వాళ్ళని జీవితాంతం మోయాలంటే అయ్యేటువంటి దాంట్లో అది చాలా చిన్న తక్కువ. కాబట్టి ఎక్కువ లాభం వస్తున్నప్పుడు తక్కువ దాన్ని వదులుకోవడం పెద్ద ఇబ్బంది కాదు. మనం ఇప్పుడే దాన్ని తీసేస్తే ఒక క్రమశిక్షణ రహితంగా ఉంటుంది. అంటే ట్రంప్ ఏమిటి ఎల్లకాలం ఉంటాడని కాదు, కానీ ట్రంప్ చేసినటువంటి తీసుకున్న నిర్ణయాల వల్ల అమెరికన్ గవర్నమెంటు చాలా గొప్పగా వెలుగొందింది. అమెరికా గతంలో లేనటువంటి అనేక నిర్ణయాలు ట్రంప్ తీసుకున్నాడు. కాబట్టి తన పేరు చిరస్థాయిగా నిలబడుతుపోతుంది అన్న ఒక నమ్మకం, ఒక విశ్వాసంతో ట్రంప్ ఈ పనులన్నీ చేస్తున్నాడు. అంటే సార్, ఇప్పుడు ప్రభుత్వ సామర్థ్యాన్ని పెంచడానికే ఈ నిర్ణయాలు అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని ఇంతమందిని రిజైన్ చేయడం అనేది అందుకే అంటారా? వాళ్ళ గవర్నమెంట్ డెవలప్మెంట్ కోసమే అంటారా? రిజైన్ చేయమని గవర్నమెంట్ చెప్పింది కదా. వాళ్ళు ఎవరెవరికి రిజైన్ చేయాలో అనేది కూడా ముందే చెప్పేసింది. వాళ్ళకి లెటర్స్ అందరికి జారీ చేశారు. ఈ డిపార్ట్మెంట్లో ఇంతమంది రిజైన్ చేయాలి, ఈ డేట్ వరకు రిజైన్ చేయాలి, ఈ రేటు లోపల మీరు రిజైన్ చేయకపోయినట్టయితే మీ మీద యాక్షన్ తీసుకుంటాము
బలవంతంగా మిమ్మల్ని ఇంటికి పంపిస్తాము. అప్పుడు మీకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావు, ఈ 8 నెలల పాటు సెలవుగా పరిగణించడం జరగదు, మీకు దానివల్ల ఏ రకమైనటువంటి బెనిఫిట్స్ Benefits రాకుండా ఉండవు. పోతాయి. అన్ని రకాలుగా మీరు నష్టపోతారు కాబట్టి మీరు తీసుకున్నారు. అంటే ఈ 1,00,000 మంది ఒకేసారి వెళ్ళడం ఏంటంటే అప్పటికి 1,00,000 మంది మిగిలారనమాట. మిగతా వాళ్ళంతా దాదాపుగా రిజైన్ చేశారు. ఈ 1,00,000 మంది లాస్ట్లో ఒకే రోజున రిజైన్ చేస్తున్నారు. ఆ రకంగా రిజైన్ చేయడం జరిగింది. ఈ రిజైన్ చేయడం అనేది ప్రభుత్వం చేసుకున్న నిర్ణయం కాబట్టి వీళ్ళందరూ రిజైన్ చేసినా కూడా ఉన్నటువంటి స్టాఫ్ తోటి ప్రభుత్వాన్ని ఎలా నడపాలనేది ఆల్రెడీ ఒక ప్లాను వేసుకొని ఉంటారు. ఏ డిపార్ట్మెంట్ లో ఉన్నట్టు వాడు ఎక్కువ ఉన్నవాడు ఇంకో తక్కువ లాంటివి పంపించడం. షఫుల్ చేయడం. కాకపోతే డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఏం జరిగిందంటే కాలిఫోర్నియాలో పెద్ద వరదలు వచ్చాయి. బ్రహ్మాండమైన వరదలు వచ్చేసి ప్రజలు చాలా కళ్ళకల్లో పరిస్థితి ఏర్పడింది. అక్కడ ఆల్రెడీ రిజైన్ చేసిన వాడు చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండటం వల్ల సకాలంలో ఎవరు కూడా ఆదుకోవడానికి వెళ్ళలేదు. ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు, చాలా కష్టపడ్డారు. అదే పరిస్థితి దేశం లోపల ఇప్పుడు ఎప్పుడు వరదలు వస్తాయో, ఎప్పుడు వర్షాలు వస్తాయో, ఎప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ అవసరం ఉంటుందో చెప్పగలిగే పరిస్థితి వాళ్ళు లేదు. ఎందుకంటే కాలాలన్నీ మారిపోయినాయి. సడన్ గా రావచ్చు, బ్రహ్మాండమైన వర్షాలు పడవచ్చు, వరదలు రావచ్చు, ఇంకా ఏదైనా అడవులు కాలిపోవచ్చు, ఇంకా రకరకాల ఏదైనా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా సడన్ గా జరిగితే తట్టుకుంటుందా అమెరికా అనేది చాలా మందికి ఉన్న అనుమానం. ఎందుకంటే ముఖ్యమైనటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్లోనే ఎక్కువ మందిని తీసేస్తున్నారు. అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎప్పుడో ఒకసారి పనిచేస్తుంది, రెగ్యులర్గా వాళ్ళకి వర్క్ ఉండదు. ఏదైనా ఆపద సంభవించినప్పుడే కదా వాళ్ళతో వచ్చే వర్క్. మిగతా సందర్భంలో వాళ్ళంతా కూర్చొని తింటున్నారు, కూర్చొని అనుభవిస్తున్నారు. వాళ్ళకి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళని వీలైనంత తగ్గించుకొని ఉన్న వాళ్ళలోనే ఎఫిషియన్సీ పెంచితే బాగుంటుందని, లేదా లోకల్గా ఉండే పీపుల్లోంచి కొంతమందిని వాలంటరీగా ఆ టైంకు తీసుకుంటే బాగుంటుందని ఇలాంటి రకరకాల ఆలోచనలు చేశారు. కానీ ఈ ఆలోచనలన్నీ ఇంకా ఆలోచన రూపంలోనే ఉన్నాయి, అవి అమల్లోకి రాకపోవడం వల్ల కాలిఫోర్నియాలో దా ప్రాబ్లం ఏంటో చూశారు. అదే పరిస్థితి మిగతా చోట్ల కూడా జరగదా అని చాలా మందికి ఉన్న అనుమానాలు. ఏది ఏమైనప్పటికీ వేచి చూడాల్సిందే తప్ప ఇమీడియట్గా దాని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుందో మనం చెప్పడం చాలా కష్టం. ఏదేమైనా సరే అతి భారీ రాజీనామా అనుకోవచ్చు అంటారా? రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రభుత్వ రంగంలో అమెరికా లోపల అతి భారీ రాజీనామాలు ఇవి. రెండో ప్రపంచ యుద్ధం లోపల తప్పని పరిస్థితుల్లో అప్పుడు కొన్ని రిజైన్ చేయించారు. ఆ తర్వాత ఇప్పటి వరకు అలాంటివి లేవు. ఆల్మోస్ట్ ఆల్ కొత్త అమెరికా రూపుదిద్దుకున్న ఒక ప్రపంచంలోనే నెంబర్ 1 ప్లేస్కి అమెరికా వచ్చిన తర్వాత ఇంతమంది ఒకేసారి గవర్నమెంట్ ఉద్యోగస్తులు రాజీనామా చేయడం అనేది ఇదే మొట్టమొదటిసారి జరుగుతుంది. ఇది ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చెప్పలేము. ఇది సక్సెస్ అయితే ట్రంప్కు మంచి పేరు ప్రఖ్యాతులు రావచ్చు. ఇది ఒకవేళ ఇది సక్సెస్ కాకపోతే ట్రంప్ దిగిపోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ.